దేనికోసమయ్యా అంటే మనం కళ్యాణంలో పాల్గొంటూ ఉన్నాం, మధ్యలో వినకున్నటువంటి వార్త వినవలసి వస్తుంది. మరి కార్యక్రమాన్ని విడిచిపెట్టి మధ్యలో వెళ్ళిపోతామా? వెళ్ళలేము, వెళ్ళకూడదు. మరి ఏం చేయాలి? ఆరంభంలో కంకణం కట్టినట్లయితే అయ్యేంత వరకు ఏ వార్త విన్నా అది పట్టింపు లేకుండా ఉంటుందట. అయితే వెంటనే ఇంకో సందేహం వస్తుంది, ఏంటండి ఆ విన్న మాట దారం కట్టినంత మాత్రాన ఆగిపోతుందా అన్న ఆలోచన రావచ్చు. అయితే మనం గమనించినట్లయితే ఆ దారానికి ఏ శక్తి లేదట, ఆ దారంలో పూజించిన దేవతకి ఆ శక్తి ఉందట. ఎవరు ఆ దేవత అంటే ఆదిశేషుడిని పూజించాం కంకణంలో. ఆయనకి ఎటువంటి అంటు దోషం అనేదే ఉండదట ఆదిశేషుడికి. కాబట్టి ఆ శక్తి కలిగినటువంటి ఆదిశేషుడి దారంలో పూజించి ఆ కంకణాన్ని కట్టుకున్నట్లయితే ఏ వార్త విన్నప్పటికీ కూడా పట్టింపు లేకుండా ఉంటుందట. దానికోసం కంకణాన్ని కట్టాం. అలాగే కంకణం కట్టుకున్న వారిని పరమాత్మ రక్షిస్తారట. ఎలా రక్షిస్తారు? అందుకని కంకణం అనగానే అందరూ కూడా ఎగబడి మనం తీసుకుంటాం అన్ని చోట్ల కూడా. దేనికోసం? కంకణం కట్టుకుంటే మనకి రక్షగా ఉంటుంది. దేనికోసం అంటే ఎలా రక్షిస్తాడయ్యా అంటే ఆయన దగ్గర 5 ఆయుధాలు ఉన్నాయట. ఎన్ని ఆయుధాలండి? పంచాయుధాలు అంటాం. దానిలో మొట్టమొదటిగా చక్రంని ఎక్కడ ఉంచుతారయ్యా అంటే కంకణం కట్టుకున్న వారి పై భాగంలో చక్రాన్ని ఉంచుతారట. ధనుఃపూర్వకం, ఆయన దగ్గర ధనస్సు ఉంటుంది. ఆ ధనస్సుని ఎక్కడ ఉంచుతాడు? కంకణం కట్టుకున్న వారు ఎదుట ఉంచుతారట. అలాగే శక్తి అనేటువంటి ఆయుధాన్ని కుడి పక్కన ఉంచుతాడు. గద అనేటువంటి ఆయుధాన్ని ఏమో వెనక వైపు ఉంచుతారట. అలాగే ఎడం పక్కనేమో నందకం అనేటువంటి ఖడ్గాన్ని ఉంచుతారట. ఈ విధముగా పంచాయుధాలు అంటే ఉదాహరణ మనం చెప్పాలంటే మన మీద ఎవరైనా యుద్ధం చేసి దాడి చేస్తున్నారంటే మనకి చెప్తారు భారతదేశానికి డోమ్ ఉంది, ఇరాన్కి డోమ్ ఉంది అని చెప్తారు. పైన రక్షగా కొన్ని పొరల వరకు కూడా వారు ఆయుధాలను సమకూర్చి అవేమీ కూడా మన దగ్గర రానికుండా ఆపుతారు. అలా కంకణం కట్టుకున్న వారి చుట్టూ కూడా పరమాత్మ ఈ పంచాయుధాలని కూడా ఉంచి వారిని రక్షిస్తూ ఉంటారట. అందుకని దాని పేరు ఏంటంటే వాడుక భాషలో కంకణం అంట.